నిన్నటి రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఇతర కౌన్సిలర్లు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి మెదక్లో ఉన్నటువంటి విజయ డైరీకి సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం తగిలిపోయింది, ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని వారు ప్రస్తావించడం జరిగింది. వాస్తవానికి ఆఫీసులు ఉన్నాయా పోయినా వాళ్ళకి తెలియదు, అవగాహన లేదు. మరి ఎందుకు మాట్లాడుతున్నారో. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత గతంలో తరలిపోయినటువంటి స్పాట్ వైలేషన్ కేంద్రం కానివ్వండి మళ్ళీ మెదక్ వచ్చేసింది. గతంలో ఎలక్ట్రికల్ స్టోర్స్ కావాలనుకున్నప్పుడు ఏ పోల్స్ కానీ దానికి సంబంధించిన వైర్లు కానీ సామాగ్రి కానీ ట్రాన్స్ఫర్ కావాలన్నప్పుడు సంగారెడ్డి పోవాల్సిన ఆవశ్యకత ఉండేది. ఈరోజు స్టోర్స్ కూడా మెదక్లో ఏర్పాటు చేసే దిశగా ముందు పోతున్నాం. శాంక్షన్ అయిపోయింది. మెదక్ పట్టణంలో మెదక్ కాన్స్టిట్యున్సీలో చేయాలన్న తపనతో ఒక కసితో పనిచేస్తున్నారు మా యువ ఎమ్మెల్యే గారు. ఒక 2 నెలల్లో మెదక్లో బ్రహ్మాండంగా మెదక్ పట్టణ సభ అని చెప్తా ఉన్నాను. 55 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు గౌరవ ఎమ్మెల్యే గారు, జిల్లా మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యుల ఆధ్వర్యంలో మరి ఫౌండేషన్ వేసుకోబోతా ఉన్నాం. ఎస్డిఎఫ్ ద్వారా 20 కోట్లు, టీయూఎఫ్ఐడిసి ద్వారా 35 కోట్లతో అభివృద్ధి పనుల్లో దూసుకుపోతున్న పరిస్థితి. మరి గతంలో నేను కూడా చైర్మన్గా 5 సంవత్సరాలు చేయడం జరిగింది. మరి ₹1 కాబట్టి వాళ్ళ హిందూ చెప్తున్నాం. ఎన్ని అబద్ధ ప్రచారం చేసినా ప్రజలు నమ్మే స్థితి లేరు కాబట్టి ఇటువంటి అబద్ధ ప్రచారాన్ని మనం మానుకోవాలి హిందూ చెప్తూ మీ ద్వారా వారికి తెలియజేస్తూ మరి ఈరోజు మార్నింగ్ డీడీ గారు కూడా పెట్టారు, వారు కూడా వాయిస్ పెట్టారు, అన్ని గ్రూపులో పెట్టడం జరిగింది. వారు కూడా ఎలాంటి ఆఫీస్ తరలిపోలేదు, మేము ఇక్కడే పనిచేస్తున్నాం, తప్పకుండా ఇంకా అభివృద్ధి పోతాం తప్ప ఇక్కడ నుంచి ఏ ఒక్క వ్యక్తి కానీ ట్రాన్స్ఫర్ కానీ ఎలాంటి ఆలోచన లేదు, ప్రభుత్వానికి లేదు, మాకు కూడా డిపార్ట్మెంట్ లేదు. వారు కూడా స్వయంగా వీడియో రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దు, ప్రజల్లో చులకన కావద్దని వారికి తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ సమావేశాన్ని ఇచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరున పత్రిక సోదరులందరూ కూడా మా అన్నలకు తమ్ముళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తీసుకున్నట్టయితే మరి బీఆర్ఎస్ నాయకులు అవగాహన రాహిత్యంతో మరి మెదక్ నుంచి విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం సంగారెడ్డికి తరలి వెళ్ళిందని మరి వారు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అట్లాంటి ఆలోచన కానీ అట్లాంటి ప్రయత్నాలు కానీ ఏవీ జరగకుండా కేవలం ఊహాజనితమైన విధానాలతోటి వారు మరి కాంగ్రెస్ ఏదైతే ఎమ్మెల్యే గారు చేస్తున్నట్టు అభివృద్ధి కార్యక్రమాలను జీర్ణించుకోలేని పక్షంలో మరి ఏదో ఒకమైన ఆరోపణలు చేయడం, అదేవిధంగా మొన్న ఏదో చిన్న కార్యకర్తలు ఏదో పోతే ఏదో దాన్ని బ్రహ్మాండంగా చేసి చూపించడం. వాస్తవంగా వాళ్ళకు కొంత ప్రింట్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ద్వారా విష ప్రచారం చేయడం, సొంత డబ్బులు పెట్టి మరి కార్యక్రమాలను కానీ ఆపరణలు ఆదుకోవడం కానీ మా ఎమ్మెల్యే గారు చేస్తుంటే ఇది కేవలం ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది, రేపు స్థానిక ఎన్నికల్లో రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎక్కడ మమ్మల్ని ఓవర్క్యాచ్ చేసి అఖండ విజయం సాధిస్తారన్న ఒకటే ఒక భయంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, మీరు అభివృద్ధిలో సహకారం చేయండి, కలిసి రండి. మన మెదక్ ప్రాంతం, మన మెదక్ జిల్లా అభివృద్ధి చేసుకుందాం, మన మెదక్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం. తప్పితే ఈ విధమైన చౌకబార ఆరోపణలు మానేసుకోవాలనేసి ఈ సందర్భంగా ఇది పెద్దలు చంద్రపాలన. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.